పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో ముఖ్యంగా ఆ పార్టీ నిర్మాణం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రజలకు ఏం చేస్తారు అన్న హామీల వరకు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న అవకతవకలు కానివ్వండి, అప్పుడున్న ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని ఎత్తి చూపి వాటిని ఓవర్కమ్ చేసి మేము ఈసారి పాలన సాగిస్తాము అని ప్రజలకు చెప్పే మాటలు ఏవైతే ఉన్నారో వాటిని నమ్మిన తర్వాత మాత్రమే ప్రజలు ఓట్లేస్తారు. ఆ ఓట్లేసిన నేపథ్యంలోనే వీళ్ళు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 5 ఏళ్ల పాటు వాళ్ళకి అవకాశం ఉంటుంది. 5 ఏళ్ల పాటు ఏం చేసినా సరే దాన్ని తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం లేకుండా ప్రజలకు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే తీర్పిచ్చే పరిస్థితి ఉంటుంది. అలా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ, ఆ తర్వాత 2019 నుంచి 2024 పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాయి. ఈ 2 పాలనలు చూసిన తర్వాత 2024లో మరొకసారి ప్రజలు తీర్పునిచ్చారు. తీర్పునిచ్చి సంవత్సర కాలం గడిచిపోయిన నేపథ్యంలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా డిఫరెంట్ ఉంది, నిజంగానే చెప్పిన హామీలు అమలు చేస్తున్నారా, అప్పటికన్నా పాలన డిఫరెంట్గా ఉందా లేదా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకునే నేపథ్యంలో, సంవత్సర పాలన దాటిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజల నుంచి కానివ్వండి, విశ్లేషకుల నుంచి కానివ్వండి ఎలాంటి ఒపీనియన్ ఉంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నమే షేమ్ టు సేమ్. ఇదే ఇవాల్టి పాయింట్ డీకోడెడ్. 2014 నుంచి 2019 పాటు కూటమి, అప్పట్లో కూడా ఇదే కూటమి టీడీపీ, బీజేపీ అలాగే జనసేన, ఈ 3 పార్టీలు కలిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రం కొత్తగా విడిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. దాన్ని మొత్తం సరిదిద్ది ఖచ్చితంగా అతని పరిపాలన సౌలభ్యం కోసం ఏదైతే చేసిన మార్పులు కానివ్వండి, అప్పటికే చంద్రబాబు నాయుడుకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ప్రజలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు కొనసాగించిన పాలన అప్పుడు ప్రజల్లో ఒక రకమైన భావాన్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత 2019లో ఎన్నికలను మనం గమనించినప్పుడు అక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, అంటే ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో 151 సీట్లు అప్పుడు వైసీపీ సొంతం చేసుకోవడము, అప్పుడు విడిపోయి పోటీ చేసిన జనసేన 1 సీట్లోనూ టీడీపీ 23 స్థానాలు గెలుచుకోవడం మనం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒకే ఒక మాట మాట్లాడారు. అదేంటంటే, ఇంత బాగా నేను అభివృద్ధి చేసిన తర్వాత, ఇంత మంచి పరిపాలన అందించిన తర్వాత కూడా ప్రజలు ఎందుకు నాకు మరొకసారి అవకాశం ఇవ్వలేదు అన్నది. ఆ నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించి చూసినప్పుడు వైసీపీ పార్టీకి కొన్ని ప్లస్ పాయింట్స్ కనిపించాయి. అంతేకాకుండా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ అప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే రిక్వెస్ట్ ఉందో అది ప్రజలు ఆలకించి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు అన్నమాట కూడా వినిపించింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వంలో అప్పుడున్న కొన్ని లోపాలు అన్నవి వాటిని ఎత్తి చూడడంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీగా వైసీపీ సపోర్ట్ అయ్యింది. అది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయింది. ఆ కారణంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది చెప్తొచ్చు. ఇవాళ 2024 వచ్చింది. 2024 వచ్చిన నేపథ్యంలో 2024లో 2019 కన్నా ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఈసారి కూటమి చెంత చేయడం అనేది మనం చూసాము. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వైసీపీ పడిపోవడంతో పాటు 24 స్థానాల నుంచి కూటమి 164 స్థానాలకి ఎగబాకడం అన్నది చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు వైసీపీ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు, ఎందుకు వాళ్ళని రిజెక్ట్ చేశారన్న దానికి కొన్ని పాయింట్స్ ప్రతి సందర్భంలో కనిపిస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రకారం అభివృద్ధి చేశాము, సంక్షేమం అందించాం, కాబట్టి ఈసారి మా ఓటమికి కారణాలు మాకే అర్థం కావట్లేదు అంటూ మాట్లాడారు. కానీ విశ్లేషకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కానివ్వండి కొన్ని విశ్లేషణలు అయితే వినిపించే ప్రయత్నం చేశారు. ఆ విశ్లేషణలో కొన్ని పాయింట్స్ అయితే చాలా కీలకంగా మారాయన్న నేపథ్యంలో ఆ పాలనకు స్వస్తి పలుకుతూ కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో అప్పుడు ఏవైతే పాయింట్స్, ఏ ఫ్యాక్టర్స్ అయితే పనిచేసి కూటమి విజయానికి కారణమయ్యాయో ఇప్పుడు ఏమైనా మార్పు జరిగిందా అన్న ఒక ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం ఇవాళ మనం చేస్తున్నాం. అంతేకాకుండా కొద్దిమంది విశ్లేషకులు, కొద్దిమంది ప్రజలు, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులకు తోడు టీడీపీలో ఉన్న ఒక మేధావి వర్గం కూడా మనం చెప్పే కొన్ని పాయింట్స్ పైన విభిన్న వాదనలు అయితే వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఆ షేమ్ టు సేమ్ ఏంటి అని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి పాయింట్ మనం గమనిస్తే, గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకంగా పనిచేసింది. ఆ మొదటి ఫ్యాక్టరు ఇసుక ఏదైతే ఉందో, ఇసుక పేరుతో అప్పుడు జరిగిన ఘటనలు అవన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్నే క్రియేట్ చేశాయని చెప్పాలి. ఆ తర్వాత ఉచిత ఇసుకని ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం చేసిన హామీ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన హామీని బేస్ చేసుకొని ప్రజలందరూ ఓట్లు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఇసుక అన్నది అవైలబుల్గా లేకపోవడము, ఆ తర్వాత పెరిగిన ఇసుక రేటు వల్ల అప్పుడున్న నిర్మాణ రంగం కుదేలైంది అన్నది ప్రతి ఒక్కరూ విశ్లేషించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
అలా కుదేలైన ఆ నిర్మాణ రంగం ఆ తర్వాత కంటిన్యూషన్లో కరోనా కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన పరిస్థితులు కానివ్వండి, ఆ నిర్మాణ రంగాన్ని పూర్తి స్థాయిలో కోలుకోకుండా దెబ్బతీసింది అన్నది చాలా కీలకంగా కనిపిస్తుంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే రాజధాని కాస్త అమరావతి రాజధానిని కాస్త 3 రాజధానుల పేరుతో విభజించే ప్రయత్నం చేయడము, 3 ప్రాంతాల్లో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నిర్మాణ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు జరగలేదు అనే ఒక కారణాన్ని చూపించి ఇసుక ఏదైతే నిర్మాణ రంగం ఉందో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందన్న విశ్లేషణ మనకు వినిపిస్తుంటుంది. దాదాపుగా 40 లక్షల మంది ప్రత్యక్షంగాను, 60 లక్షలకు పైగా పరోక్షంగాను దానివల్ల హిట్ అయిన ఒక ఫ్యాక్టర్గా దాన్ని చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఉచిత ఇసుక పరిస్థితి ఏంటి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నేపథ్యంలో ఇసుక ఉచితంగా అందబోతోంది మీకు అంటూ చెప్పిన మాటను నమ్మి ప్రజలు ఓట్లేశారు. కానీ ఈ రోజుకు కూడా ఉచిత ఇసుక అందట్లేదు అనే ఆరోపణలు అయితే ప్రస్తుతానికి మనం వినిపిస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉచిత ఇసుక అంటే ఫ్రీగా ఇసుక అందుతుంది అని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఆ ఉచిత ఇసుకకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి అన్న విషయము ఉచిత ఇసుక పాలసీ బయటకు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు. ఇక హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేరుతో, లోడింగ్ ఛార్జెస్ పేరుతో, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పేరుతో ఏవైతే పడుతున్న భారం ఉందో అది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మరింత ఎక్కువగా ఉంది అన్న ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ఆరోపణలు పటాపంచలు చేస్తూ గత ప్రభుత్వంలో టన్ను ఇసుక ఎంతకు దొరికేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టన్ను ఇసుక ఎంతకు దొరుకుతుందన్న విషయానికి సంబంధించిన వ్యత్యాసాలని చూపించే ప్రయత్నం చేస్తే అయినా సరే విమర్శలు మాత్రం వైసీపీ తరఫు నుంచి ఆగని సిచ్యువేషన్ మనం చూసాం. ఉచిత ఇసుక పేరుతో ఏవైతే స్థానికంగా ఉన్న నిర్మాణాలకు ఉపయోగించుకునే ఇసుక ఇప్పుడు ఉచితంగా ఉంది, గతంలో అది ఉచితంగా లేదు కాబట్టి దాన్ని ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఇసుక పాలసీ వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న నాయకులు ఇసుక అక్రమ రవాణా పేరుతో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు, కోట్లాది రూపాయలను కాజేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇసుక అన్నది ఫ్యాక్టర్గా కనిపించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ తీరు ఏమీ మారలేదు. ప్రస్తుతం కూడా అలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇసుకను చూసినా సరే సేమ్ టు సేమ్ గత ప్రభుత్వ హయాంకి ఈ ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత చిన్నపాటి మార్పులు కనిపిస్తున్నాయి. కానీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యి మిగిలిన ప్రాంతాల్లో గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతోంది. కేవలం అప్పట్లో వైసీపీకి సంబంధించిన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు దాని మీద పెత్తనం చెలాయిస్తుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు లేదా ప్రజాప్రతినిధులు దాని మీద చేస్తున్నారు అన్నది, దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారు అన్నది అయితే మనకు వినిపిస్తోంది. సో ఎలా చూసినా సరే మొదటి ఫ్యాక్టర్గా మనం చూసినప్పుడు ఉచిత ఇసుక పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి గత ప్రభుత్వం కన్నా డిఫరెంట్గా ఏమీ అక్కడ నడవట్లేదు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నము కొద్దిమంది విశ్లేషకులు చేస్తున్న నేపథ్యంలో అదొక ఫ్యాక్టర్గా చూడాలి. ఇక రెండో ఫ్యాక్టర్ ఏంటో ఒకసారి చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో ఇలాగే ఓటమికి కారణాలుగా చూసిన కారణాల్లో కీలకమైన కారణము మద్యం ధరలు, అలాగే మద్యం పాలసీ. 2019లో అధికారంలోకి రావడానికన్నా ముందు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీల్లో ఒకటి మద్యపాన నిషేధం. దాన్ని విడతల వారీగా మేము అమలు చేస్తాము. మొదటి విడతలో ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులన్నీ తొలగించడము, మద్యం షాపుల నెంబర్లు తగ్గించడము, మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యం ధరలు అందుబాటులో లేకుండా చేసి సామాన్యులు మద్యానికి దూరం వెళ్ళేలాగా చేస్తాము అంటూ వైసీపీ అప్పుడు ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ నేపథ్యంలో ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. మద్యం పాలసీని మార్చారు. మద్యంను ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి మరీ వాటిని అమ్మించారు. ఇదే సందర్భంలో మద్యం ధరలు భారీగా పెంచిన నేపథ్యం ఉంది. 80 నుంచి 120% వరకు కూడా పెంచిన మద్యం ధరలతో సామాన్యులు నిజంగానే మద్యం తాగలేని పరిస్థితికి అయితే తీసుకెళ్లిపోయారు. ఇక బెల్ట్ షాపులకు సంబంధించి ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చేయడం అనేది మాత్రమే వైసీపీ హయాంలో జరిగిన మంచిగా చాలామంది విశ్లేషించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే బెల్ట్ షాపుల పేరుతో ప్రతి ఊరిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి గల్లీలో కూడా మద్యం అవైలబిలిటీ ఉండేది 2014 నుంచి 19 హయాంలో. దాన్ని నివారించడం ద్వారా సామాన్యులకు, కొద్దిమంది ప్రజలకు మద్యాన్ని దూరం చేశారు అనే మాటనైతే మాట్లాడుకున్న దాంట్లో స్టార్టింగ్లో పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వైసీపీ ఓటమికి కారణంగా మనము విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మద్యం ధరలు ఒకటైతే మద్యం బ్రాండ్లకు సంబంధించి అందరూ ఇష్టపడే బ్రాండ్లు, అందరూ రెగ్యులర్గా తీసుకునే బ్రాండ్లను కాదని కొత్త బ్రాండ్లను తెరపైకి తీసుకొని రావడము, ఆ మద్యానికి సంబంధించిన క్వాలిటీ పైన ఎన్నో అనుమానాలు వచ్చేగా అప్పుడు జరగడం అన్నది కీలకమైన అంశంగా మనం చూడాలి. ఇక మద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వందలాది కోట్ల రూపాయల స్కాములు జరిగాయన్న మాటలు కూడా మనం వింటూ వచ్చాం. డిస్టిలరీస్తో డబ్బులు కలెక్ట్ చేయడము, తద్వారా 3,200 నుంచి 3,600 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్న ఆరోపణలతో ఇప్పటికే కొద్దిమంది
జైలు ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో గత పార్టీ ఓడిపోవడానికి, గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణంగా చూసిన మద్యము ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ అని మరొకసారి చెప్తున్నాను, మద్యం ధరలకు సంబంధించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పు లేదు అన్నదే ఇప్పుడున్న చాలామంది మద్యం ప్రియుల మాటగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక కీలకమైన అంశము, అంతకుముందు ఉన్న ప్రభుత్వం చేతిలో నుంచి ఈసారి ప్రైవేట్ వ్యక్తులకు మరొకసారి మద్యం అమ్మకాలకు సంబంధించిన రైట్స్ ఇవ్వడం అన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా ఒక నిర్ణయంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక మద్యాన్ని దూరం చేసేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఉన్న ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో 2019లో బెల్ట్ షాపుల రద్దుకు సంబంధించిన పాయింట్తో వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి బెల్ట్ షాపులు విరివిగా అవైలబుల్లోకి వచ్చాయి అన్న మాటను మరొకసారి డిస్కస్ చేసే ప్రయత్నము చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక విశ్లేషకులు చాలామంది కూడా ఈ బెల్ట్ షాపులకు సంబంధించిన వివరాలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక మద్యం ధరలకు సంబంధించి చూసినప్పుడు కేవలం కొన్ని బ్రాండ్లు, అందులోనూ చీప్ లిక్కర్ లాంటి బ్రాండ్లకు మాత్రమే రేట్లు తగ్గాయి తప్ప మిగిలిన బ్రాండ్ల రేట్లలో తక్కువనే దాని డిఫరెన్స్ లేదు అన్నది విషయం అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వైసీపీ కూడా అధికారంలోంచి దిగిపోయే చివరి సంవత్సరంలో మద్యం ధరలను తగ్గించిన పరిస్థితి మనం చూసాం. మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో తెలంగాణ నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి అక్రమ మద్యం వస్తుందనే కారణంతో వైసీపీ హయాంలోనే రేట్లను తగ్గించి కొద్దిగా ఎంతో కొంత అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు 80 నుంచి 120 నుంచి 200% ఉన్న ఆ రేట్లు కాస్త 30 నుంచి 40% మాత్రమే మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయన్న ఆరోపణలు మనకు వినిపిస్తున్నాయి. మద్యం ధరలకు సంబంధించి మరొక కీలకమైన అంశం చూసినప్పుడు అప్పుడేమో ఆ డబ్బులు ప్రైవేటు వ్యక్తులు అయిన వైసీపీ ప్రజాప్రతినిధులు, దానికి సంబంధించిన నాయకుల జేబుల్లోకి వెళ్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అంటూ వైసీపీ కూడా ప్రశ్నిస్తోంది. ఇక ఏదైతే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు ఇప్పటికి కూడా అందుబాటులోనే ఉన్నాయి. అవి క్వాలిటీ లేకున్నా సరే ఇప్పటికీ మద్యం సరఫరా అన్నది ఆ బ్రాండ్ల ద్వారా కూడా జరుగుతోంది అన్న మరొక ఆరోపణ మనకు వినిపిస్తుంది. ఇంకొక కీలకమైన అంశం మనం ఇక్కడ చూసినప్పుడు ఏదైతే బెల్ట్ షాపుల పేరుతో పెరిగిన మద్యం రేట్లతో ఉన్న ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో అది స్థానిక ప్రజాప్రతినిధుల జేబుల్లోకి వెళ్తోంది అన్నది మరొక క్లిష్టమైన పాయింట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడేమో వాటిని సెంట్రలైజ్ చేశారు, ఆ అవినీతి మొత్తం ఒకరి జేబుల్లోకి వెళ్తే ఇప్పుడేమో ఇది డీసెంట్రలైజ్ అయ్యింది. ఏవైతే మనం మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఉన్న విషయాలు ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ బెల్ట్ షాపుల పేరుతో ఒక్కొక్క బాటిల్ మీద 10 నుంచి 20 రూపాయలు ఎక్కువగా అమ్మకములు జరపడము, ఆ పెరిగిన రేట్లలో సగము పైగా ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు అందేలాగా ఇప్పుడు విధానం మొత్తం మారిపోయింది అన్న ఆరోపణలు మనకు వినిపిస్తున్నాయి. అలా చూసినప్పుడు మద్యం ధరలు తగ్గడం కానివ్వండి, అక్రమ మద్యం ఏదైతే క్వాలిటీ లేని మద్యానికి సంబంధించిన నివారణ విషయంలో కానివ్వండి, బెల్ట్ షాపుల నివారణ విషయంలో మారని సిచ్యువేషన్లోనే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాని మీద ఆరోపణలు ఎదుర్కొంటోంది అన్నది ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇక మూడవ అంశం మనం గమనిస్తే పీడీఎస్ రైస్ అన్నది చాలా కీలకమైన అంశంగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పీడీఎస్ రైస్కు సంబంధించి చాలా కీలకంగా డిస్కషన్ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే సీజ్ ద షిప్ అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వెళ్ళి ఆ పీడీఎస్ రైస్ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు పీడీఎస్ రైస్ అన్నది డైరెక్ట్గా ఇక్కడి నుంచి మిల్లర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, అక్కడ పాలిష్ అయ్యి వాటిని అక్రమంగా రవాణా చేస్తూ వందలాది కోట్ల రూపాయలు కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు తీసుకున్నారు అన్నది వినిపించిన ప్రధాన ఆరోపణ. ఇప్పుడు పరిస్థితి మారిందా? ఇప్పుడు పీడీఎస్ రైస్కు సంబంధించిన అక్రమ రవాణా జరగట్లేదా అంటే జరుగుతోంది అనే సమాధానమే మనకు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ వందలాది కోట్లకు సంబంధించిన అక్రమ రవాణాలు కానివ్వండి, పీడీఎస్ రైస్కు సంబంధించిన వినియోగం కానివ్వండి ఇప్పుడు కూడా మారలేదు, కేవలం అవి వెళ్లే జేబులు మాత్రమే మారాయనే విమర్శలు, ఆరోపణలు మనకి ప్రస్తుతం వినిపిస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఈ విధంగా గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల పేరులో కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు ఈ పీడీఎస్ రైస్కు సంబంధించిన దందాన్ని కొనసాగిస్తున్నారు అన్న ఆరోపణలు మనకు రెగ్యులర్గా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సైలెంట్గా ఉండడం అన్నది కొద్దిగా ఇబ్బందిని అయితే క్రియేట్ చేస్తుంది. పీడీఎస్ రైస్తో పాటు ఈ రైస్కి సంబంధించి ప్రొక్యూర్మెంటు అలాగే దానికి సంబంధించిన మిగిలిన అన్ని అంశాల్లో కూడా ఇక్కడ ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇప్పటికీ అక్రమము అన్నది జరుగుతున్నది, అవినీతి అవకతవకలు జరుగుతున్నాయి అన్నదే ఇప్పుడు విమర్శకుల మాటగా మనం చెప్పాలి. ఇక కీలకమైన అంశాలు ఇలా మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ కీలకమైన అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వైసీపీ అధికారం పోవడానికి, కూటమి అధికారంలోకి రావడానికి కొన్ని ఫ్యాక్టర్లు మనము చాలా కీలకంగా మారని చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ పాయింట్ ఏంటని కూడా ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ మనం గమనించినప్పుడు ఇక్కడ చూడాల్సింది మట్టి తవ్వకాలు.
ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు కానివ్వండి, ముఖ్యంగా రోడ్లు భవనాలకు సంబంధించిన నిర్మాణం వచ్చినప్పుడు ఈ అక్రమంగా మట్టిని తవ్వి వాటిని అమ్ముకోవడం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు వేలాది రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకుంటున్నారన్న మాటలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇది అక్రమ ఇసుక రవాణాకు అదనంగా మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఇసుకకు సంబంధించిన అవకాశం ఉన్నప్పుడు ఆ ఇసుకను అక్కడ అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నట్టుగా గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అదే తరహా ఆరోపణలు వినిపిస్తుంటే మట్టి తవ్వకాల సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. మట్టి తవ్వకాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు కూడా అక్రమంగా మట్టి తవ్వి వందలాది రూపాయలు వేలాది రూపాయలు ఈ అక్రమార్కులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. అప్పుడు వైసీపీ అధికార ప్రతినిధులు ప్రజాప్రతినిధులు తీసుకుంటే ఇప్పుడు కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు వీటిని తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు మనకు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన అంశం మనం ఇక్కడ చూడాలి. ప్రభుత్వానికి సంబంధించి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేశారు అన్న విషయాలు ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే వచ్చాం. అధికారంలోకి వచ్చింది మొదలు డే 1 నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు చిన్నవాళ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లోకేష్, చంద్రబాబు నాయుడు వరకు కూడా ఈ కక్ష సాధింపు చర్యలు కొనసాగాయి అన్న విశ్లేషణలు, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసేదాకా ఈ కక్ష సాధింపు చర్యలు వెళ్ళాయి అన్నది ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చెబుతూనే ఉన్నారు. మనకి స్థానికంగా ఉన్న నాయకులు అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ నాయకులు కూడా ఇలాంటి అక్రమ కేసుల బాధితులుగా ఉన్నారు అన్నది గతంలో వింటూ వచ్చాం మనం. దాని కారణంగానే రెడ్ బుక్ అన్నదాన్ని ఒకటి మేము తీసుకొని రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాస్తున్నాము అంటూ లోకేష్ తన యువగలం పాదయాత్రలో చెప్పడం కానివ్వండి, ఆ నేపథ్యంలో ఎలాంటి వాళ్ళ పేర్లు ఆ రెడ్ బుక్లో ఉంటాయి, వాటికి అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎవరు దీనికి అతీతులు కాదు అని చెప్పే క్రమంలో అప్పటి ప్రభుత్వము ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది అనే విమర్శలు డైరెక్ట్గా లోకేష్ బాబు దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ నాయకులందరూ మాట్లాడే ప్రయత్నం చేశారు. వాటికి ప్రతిపక్షాలు, విపక్షాలన్నీ కూడా వంతపాడాయి. అయితే అప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతోంది అంటూ వైసీపీ నాయకులు మాట్లాడేవాళ్ళు, వైసీపీ మంత్రులు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. సో అప్పుడు జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా బదులు తీర్చుకునేందుకే ఈ రెడ్ బుక్ అన్నది తయారవుతోంది అన్నది టీడీపీ నాయకులు చెప్పిన మాటగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అప్పటికన్నా డిఫరెంట్ ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా మాత్రం పెద్దగా వ్యత్యాసం లేదు అనే మాట వినిపిస్తోంది అన్నదే మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద ఎప్పటికప్పుడు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆ కేసులు నమోదయ్యే క్రమంలో రెడ్ బుక్లో ఉన్న పేర్లకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు అన్నది ఒక మాట అయితే మనకు వినిపిస్తోంది. అలా చూస్తే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో ఓటమికి కారణాలుగా భావించిన కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయన్న విశ్లేషణే మనకు వినిపిస్తోంది. ఈ విమర్శలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ఇక ముఖ్యంగా చూస్తే మాత్రం కక్ష సాధింపు చర్యలతో పాటు అప్పటికి ఇప్పటికీ శాంతి భద్రతల్లో ఏవైనా మార్పులు ఉన్నాయా, క్షేత్రస్థాయిలో అవినీతికి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో వాటిపైన కూడా ఇక్కడ మరొకసారి మనము డిస్కస్ చేయాల్సిన అవసరమే మనకు అనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో గతంలో చూస్తే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు కానివ్వండి, మిగిలిన కార్యక్రమాలన్నీ జరిపే ప్రయత్నం చేశారు. అక్కడ అవినీతికి తావు లేదు అనే విధంగా వైసీపీ ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ సమయంలో కూడా ఎంతో కొంత ఆ అవినీతి కార్యక్రమాలు జరిగాయి అన్నదానికి కొన్ని ఘటనలు కూడా మనం చూడొచ్చు. పెన్షన్లు ఇవ్వడానికి, సంక్షేమ పథకాల్లో ఎన్రోల్ చేయడానికి, ఇళ్ళు ఇవ్వడానికి, స్థలాలు ఇవ్వడానికి కూడా 1000 నుంచి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేశారు అన్నమాట మనం అప్పట్లో వింటూ వచ్చాము. దానికి సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదైన పరిస్థితి మనం చూసాం. అవి కాదని స్థానికంగా ఏదైతే భూమి ఉచితంగా వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏదైతే దాదాపుగా 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏదైతే చేశారో ఆ సమయంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి వాళ్ళు ఆల్రెడీ అప్పటికే కొనుక్కున్న కొన్ని భూములను అత్యధిక రేట్లకు ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా వందలాది కోట్ల అవినీతి జరిగింది అన్న ఆరోపణలు మనకు వినిపించాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి మార్పులు ఏమైనా జరిగాయా అంటే ప్రస్తుతము స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి ఈ అవినీతిని అలాగే పెంచి పోషిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పేరుతో జరుగుతున్న పనులలో ఎవరికి వాళ్లకు సంబంధించిన కమిషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. సో అలా చూస్తే క్షేత్రస్థాయిలో జరిగిన అప్పటి అవినీతికి ఇప్పుడు జరుగుతున్న అవినీతికి మార్పు ఉంది, కానీ అవినీతి అయితే ఉంది అన్న విషయమే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా విమర్శలు, ఆరోపణలు,
దానికి సంబంధించిన ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మాట్లాడుతున్న నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ పెద్దగా తేడా లేదు అనే విశ్లేషణే చాలామంది చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏంటి ఓవరాల్గా చూస్తే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి 1 ఇయర్లోనే స్టార్ట్ అయిపోయినాయా, అవి కంటిన్యూ అవుతున్నాయని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొదటి నుంచి మనం చెబుతూనే ఉన్నాము, చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన అందించాలి, గత ప్రభుత్వానికన్నా భిన్నంగా పాలించాలని ఏదైతే కంకణం కట్టుకొని దానికి సంబంధించి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో అది వెళ్తోందా లేదా అన్న ప్రశ్నించినప్పుడు అది లేదేమో అని అనుమానం ఉంది. కానీ ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందా లేదా అన్న విషయం పైన ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. బీఆర్కే న్యూస్ కూడా మీరు చూశారు, గత కొద్ది కాలంగా ఏదైతే అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, స్కామ్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే వాటిని కొద్దిమంది అధికారులు మాత్రం ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు, అసలు విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా వాటిని తిప్పి మాట్లాడి చెప్తున్నారు అన్నది కూడా ఒక విమర్శ అయితే మనకు వినిపిస్తుంది. సో అసలు విషయం అన్నది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. అవినీతి రహిత పాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో వాటిని ఖచ్చితంగా ఆయనకు చెప్పాల్సిన అవసరము ఒక మీడియా హౌస్గా బీఆర్కే చూసుకున్న నేపథ్యంలో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ షేమ్ టు షేమ్ అనే ఈ కార్యక్రమంలో కూడా మనం చెప్పాలనుకుంటుంది గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, వాళ్ళ ఓటమికి కారణాలుగా విశ్లేషించిన చాలా అంశాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో వాటిపైన చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న టీడీపీ పార్టీ చెప్పింది, సేమ్ ఇప్పుడు అదే టైటిల్తో విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మరొకసారి కూటమి మీద బాదుడే బాదుడు కొనసాగుతోంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ధరల పెంపుకు సంబంధించి కానివ్వండి, ఏదైతే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనుకున్నంత స్థాయిలో, ఆశించినంత స్థాయిలో అది జరగట్లేదు అన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరొకసారి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే బీఆర్కే న్యూస్ ఈ అవినీతి కానివ్వండి, అవకతవకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చెప్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. సో ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పాలనుకుంటుంది గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన కార్యక్రమాలు, అప్పుడు జరిగిన అవకతవకలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మొదటి సంవత్సరంలోనే వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవినీతి రహిత పాలన అందిస్తారన్న చంద్రబాబు నాయుడు వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మంత్రివర్గానికి సంబంధించి కానివ్వండి, గతంలో ఏదైతే వినిపించిన మాటలు, చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏ మంత్రికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అని వినిపించిన ఆరోపణలు ఇప్పుడు కూడా అదే తరహా పాలన కొనసాగుతోంది అని వైసీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కొద్దిమంది విశ్లేషకులు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వైపుగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. సో సేమ్ టు సేమ్ ఇప్పుడు జరుగుతున్న ఆ సేమ్ టు సేమ్ పాలనేనా, ఇది డిఫరెంట్గా సాగే అవకాశం ఉందా? ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.